వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు నిర్వహించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని భావిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసింది. జనవరి 2 నుంచి 8 వరకు స్వామివారికి నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇక వైకుంఠ ఏకాదశి రోజున వీవీఐపీలకు లఘు దర్శనానికి పరిమితం చేయనుంది. సర్కార్ హారతితో పాటు నిత్య హారతులు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ₹1 కోటి పైగా విరాళం అందించిన దాతలకు కల్పించే దర్శనాన్ని సైతం లఘు దర్శనాలు కల్పించనుంది. శ్రీవాణితో పాటు సర్వదర్శనం భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను మహా లఘు దర్శనంలో అనుమతించనుంది. దీంతో గంటకు 4,300 నుంచి 4,700 మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. మొత్తం 10 రోజుల పాటు 182 గంటల దర్శన సమయం లభిస్తూ ఉండగా మొదటి రోజు వీఐపీలకు 5 గంటల పోను, సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయాన్ని టీటీడీ కేటాయించింది. ఇక రెండో రోజు, మూడో రోజు 2 గంటలు మాత్రమే వీఐపీలను పరిమితం చేయనుంది. సర్వదర్శనం భక్తులను రెండో రోజు 17 గంటల పాటు, మూడో రోజు 15 గంటల 15 నిమిషాల పాటు దర్శనానికి అనుమతించనుంది. ఇక మిగిలిన 7 రోజుల్లో వీఐపీలను కేవలం 1:15 నిమిషాలకే పరిమితం చేయనుంది. మొదటి 3 రోజులు మాత్రం సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని, వారికి సంబంధించిన దర్శన టోకెన్లు ఆన్లైన్లో ఈడిఫ్ విధానంలో కేటాయించాలని నిర్ణయం